హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు అలాగే 14.56% రావాలి ఉద్యోగ సంఘాలకు అయితే లేఖ రాసిన సామాన్య ఉద్యోగి. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మీ దృష్టికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిఏలను విడుదల చేసింది. సో తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడానికి కాలానుగుణంగా ఉద్యోగి మరియు కింది డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి. అంటే ఈ టేబుల్లో ఉన్న డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయని అయితే కోరుతున్నారండి. ఉద్యోగి రాశారు లేక. సో కాలం వచ్చేసి అంటే జూలై 2022 నుంచి జనవరి 2024 వరకు 4.44%తో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.64%తో ఈ విధంగా ప్రకటించాల్సిన మొత్తం డిఏ వచ్చేసి 14.56 పెండింగ్లోనే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఈ 4 డిఏలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. పే రివిజన్ కమిషన్ నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున మధ్యంతర వృత్తి IR ఉపశమనాన్ని 20% వరకు పెంచాలని అయితే అభ్యర్థిస్తూ ఒక లేఖ అయితే రాయడం జరిగింది సగటు ఉద్యోగి. సో వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.